హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఆర్ఆర్బి జేఈ జూనియర్ ఇంజనీర్ గురించి తెలుసుకుందాం. టోటల్గా ఎలిజిబిలిటీ గురించి తెలుసుకుందాం, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం, సెలెక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం, సిలబస్ విత్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో అలాగే కొన్ని టిప్స్ మీకు చెప్తాను ఆఖరిలో, అవి కూడా ఫాలో అవ్వండి తప్పకుండా. ఇవి కనుక మీరు ఫాలో అయితే ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ అనేది ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. ఓకేనా? ముందుగా తెలుసుకుందాం, ఎలిజిబిలిటీ గురించి తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్ ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్. ఓకేనా? సో ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు. ఓకేనా? అండ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కేటగిరీ వైజ్గా. ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళకి ఓకేనా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఉదాహరణకి ఓబీసీ వాళ్ళకి ఇంకో 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇంకో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. మరి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. ఓకేనా? సో ఇది. నెక్స్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే కనుక సిబిటి ఎగ్జామ్ ఒకటి జరుగుతుంది. ఓకేనా? 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓకే. అండ్ టైం వచ్చేసి 120 నిమిషాలు అయితే ఇస్తారు. ఓకేనా? అండ్ ఇక్కడ సబ్జెక్ట్స్ విషయానికి వస్తే కనుక టోటల్గా టాపిక్స్ కూడా నేను చెప్తాను. ముందు సబ్జెక్ట్స్ చూసుకోండి. జనరల్ అవేర్నెస్ అడుగుతాడు, ఫిజిక్స్, కెమిస్ట్రీ అడుగుతాడు, మ్యాథ్స్ అడుగుతాడు, అండ్ అలాగే ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ అన్నమాట మీకు సంబంధించిన ట్రేడ్. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ ముందుగా సిబిటి 1 జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది, స్టేజ్ 1 ఎగ్జామ్ అన్నమాట. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, స్టేజ్ 2 అన్నమాట. ఆ తర్వాత మెడికల్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకేనా? సో ఏంటంటే ముందుగా సిబిటి ఎగ్జామ్ క్లియర్ ఎవరిదైతే క్లియర్ అవుతుందో వాళ్ళకి మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే మెడికల్ ఎగ్జామినేషన్, మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇది. అండ్ ఇక్కడ ఒక విషయం మీకు క్లియర్ చేసేస్తున్నాను. అసిస్టెంట్ లోకో పైలట్కి సైట్ ఉంటే ప్రాబ్లం కదా, జేఈకి సైట్ ఉన్న ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇదన్నమాట. అండ్ ఇక్కడ పోస్ట్స్ విషయానికి వస్తే కనుక మీకు అర్థమయ్యేలా చెబుతాను. ఉదాహరణకి గ్రూప్ డిలో 17 రకాల పోస్టులు ఉన్నాయి, అలాగే టెక్నీషియన్లో 18 రకాల పోస్టులు ఉన్నాయి, అలాగే ఇంకా ఏంటి క్లర్క్ ఎన్టీపీసీ, ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఒక 8 రకాల పోస్టులు ఉంటాయి కదా. అలాగే జూనియర్ ఇంజనీర్లో కూడా ఒక 4 రకాల పోస్టులు అయితే ఉంటాయన్నమాట. ఒకటి ముందుగా జూనియర్ ఇంజనీర్. ఓకేనా? ఇది వివిధ డిపార్ట్మెంట్స్లో జూనియర్ ఇంజనీర్గా పనిచేయాలన్నమాట. ఓకేనా? చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా రైల్వేలో, మెకానికల్, ఎలక్ట్రికల్, జనరల్, ఎస్ఎన్టీ, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. అందులో జూనియర్ ఇంజనీర్ అంటారన్నమాట. వాళ్ళకి అక్కడ జూనియర్ ఇంజనీర్గా చేస్తే జూనియర్ ఇంజనీర్ అంటారు. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకేనా? ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా జేఈ అయితే ఉంటారు రైల్వేలో. ఆ తర్వాత డిపార్ట్ మటీరియల్ సూపరింటెండెంట్ అన్నమాట. చాలా స్టోర్స్ ఉంటాయి రైల్వేలో, మటీరియల్ అక్కడ వస్తారనమాట రైల్వేకి సంబంధించిన. అక్కడ డిపార్ట్స్ ఉంటాయి కదా, అక్కడ జూనియర్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళకి సూపరింటెండెంట్ అంటారు అన్నమాట. ఓకేనా? జేఈ అనరు, సూపరింటెండెంట్ అంటారు. తర్వాత కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్. ఏంటంటే రైల్వేలో ల్యాబ్స్ ఉంటాయండి. ఓకేనా? రైల్వేలో ల్యాబ్స్ ఉంటాయన్నమాట. అక్కడ కెమికల్ కొన్ని చెక్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి డీజిల్ లోకో షెడ్లో చూసుకుంటే కనుక డీజిల్ని డీజిల్ లిక్విడ్ తీసుకొని దాన్ని చెక్ చేస్తారనమాట, ఎంత ప్యూర్గా ఉంది అని. అలాగే కొన్ని రకాల ఆయిల్స్ చెక్ చేస్తారనమాట. అంటే మషిన్స్ ఉంటాయి అక్కడ. ల్యాబ్ అసిస్టెంట్ అనమాట ఒక విధంగా, మీకు అర్థం అవ్వాలంటే. ఇలా 4 రకాల పోస్టులు అయితే జేఈవి ఉంటాయి. ఓకేనా? సో ఇది. నెక్స్ట్ మనం సిలబస్ విషయానికి వద్దాం. సిలబస్లో ఏంటంటే చాలామంది టాపిక్స్ చెప్పండి అని అడుగుతుంటారు. నేను అందుకే టాపిక్స్ కూడా ఇక్కడ రాసేసాను అన్నమాట, మీకు చూపిస్తాను. ముందుగా సిలబస్ గురించి తెలుసు కదా, జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ అడుగుతాడు అన్నమాట. సో ఇందులో ఏంటంటే ముందుగా మ్యాథ్స్లో చూసుకున్నట్లయితే కనుక నంబర్ సిస్టమ్ అడుగుతాడు, ఆల్జబ్రా అడుగుతాడు, జియోమెట్రీ అడుగుతాడు, ట్రికోనమెట్రీ అడుగుతాడు, స్టాటిస్టిక్స్ అడుగుతాడు. వచ్చేసి మ్యాథ్స్కి సంబంధించిన టాపిక్స్. అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో చూసుకున్నట్లయితే కనుక మొత్తం చదువుకోండి అబ్బా. ఓకేనా? ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఏది మిస్ చేయకుండా చదువుకోండి. ఇక్కడ ఏంటంటే బయాలజీ, అదే లైఫ్ సైన్స్ లేదు జేఈలో. నెక్స్ట్ మనం జనరల్ అవేర్నెస్ చూసుకుందాం. ఓకేనా? జనరల్ అవేర్నెస్లో ఏంటంటే
కరెంట్ ఈవెంట్స్ గురించి అడుగుతాడు. అంటే నోటిఫికేషన్ వచ్చిన బిఫోర్ 6 మంత్స్, ఓకేనా, ఎగ్జామ్ జరగబోతున్న బిఫోర్ 3 మంత్స్ కరెంట్ ఈవెంట్స్ అడుగుతాడు అన్నమాట. వీటిని కరెంట్ అఫైర్స్ అని అంటారు. నెక్స్ట్ హిస్టరీకి సంబంధించి క్వశ్చన్స్ తప్పకుండా ఉంటాయి జూనియర్ ఇంజనీర్లో. అలాగే జియోగ్రఫీ అడుగుతాడు తప్పకుండా, జియోగ్రఫీ గురించి తప్పకుండా అడుగుతాడు. ఇండియన్ పాలిటీ గురించి తప్పకుండా అడుగుతాడు, ఓకేనా. అండ్ అలాగే ఎకనామీ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతాడు అన్నమాట, ఓకేనా. సో ఆ తర్వాత మీరు మీకు సంబంధించిన ట్రేడ్ చదువుకోండి. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అనమాట. మీకు సంబంధించిన డిసిప్లిన్ మీరు చదువుకోండి, ఓకేనా. సో ఇది. అండ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అన్న, ఓకే అన్నీ చెప్పారు, మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే కనుక అసలు మాకు ఏమీ తెలీదు, ఫస్ట్ టైం ఇస్తున్నాము మేము ఎగ్జామ్ అంటే కనుక తప్పకుండా మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ ఉంటాయి. ఆర్ఆర్బి జేఈ అని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటాయన్నమాట. అవి మీరు పర్చేస్ చేసి చూడండి. ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. అక్కడ మీకు ఒక్కొక్క క్వశ్చన్ తిరిగేస్తూ ఉంటే కనుక మీకు ఇవన్నీ టాపిక్స్ అక్కడ కనిపిస్తాయి, ఓకేనా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ తీసుకున్న తర్వాత తప్పకుండా మీరు ప్రిపరేషన్ టైంలో ఆర్ఆర్బి జేఈకి సంబంధించి ఆన్లైన్ మార్క్స్ తప్పకుండా ఇవ్వండి, ఓకేనా. మరి ఆన్లైన్ మార్క్స్ ఎక్కడన్నా మాకు తెలియదు ఫ్రీగా ఎక్కడ అంటే కనుక మనది మిస్టర్ సిఏ టెస్ట్ అని ఒక యాప్ ఉందబ్బా, ఓకేనా. మిస్టర్ సిఏ టెస్ట్ అని యాప్ ఉంది. ఈ యాప్ లింక్ ఎక్కడ మీకు దొరుకుతుంది అంటే కనుక మిస్టర్ రైల్వే లైఫ్ అని టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో కనుక మీరు వెళ్తే అక్కడ లింక్ ఉంటుంది, అక్కడ మీరు ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇది థర్డ్ పార్టీ యాప్, ప్లే స్టోర్లో మీకు దొరకదు, ఓకేనా. ఇది నేను క్రియేట్ చేసుకున్న ఓన్ యాప్ అన్నమాట. నేను ఎక్కడ ఎవరి దగ్గర కొనలేదు, నేను స్వయంగా క్రియేట్ చేసుకున్న యాప్, ఓకేనా. ఇది నా యాప్ అన్నమాట, ఓకేనా. సో ఇది అక్కడ మీకు ఫ్రీ మాక్ టెస్ట్ ఆర్ఆర్బి జేఈకి సంబంధించి, రైల్వేకి సంబంధించిన ప్రతి ఎగ్జామ్స్ యొక్క ఫ్రీ మాక్ టెస్ట్ అనేవి అక్కడ ఉంటాయి. అలాగే కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు నేను మిస్టర్ సిఏ టెస్ట్ యాప్లో 5 లేదా 6 కరెంట్ అఫైర్స్ పెడుతూ ఉంటాను అన్నమాట. అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. అది కూడా లింక్ కూడా మీకు మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్గా ఉంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ బుక్స్ విషయానికి వస్తే కనుక ఆర్ఎస్ అగర్వాల్ అండి మ్యాథ్స్ కోసం. లూసెంట్ ఈ జనరల్ అవేర్నెస్ చెప్పాను కదా, కరెంట్ ఈవెంట్స్, హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి మీరు లూసెంట్స్ చదువుకోండి. ఆ తర్వాత ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ కోసం అదే ఫిజిక్స్, కెమిస్ట్రీ కోసం మీరు ఎన్సీఆర్టీ, ఓకేనా. ఎన్సీఆర్టీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ ఉంటాయి కదా ఎన్సీఆర్టీవి, అవి చదువుకోండి అబ్బా. అవి చదువుకుంటే ఇనఫ్ అన్నమాట, బయట మరి ఇంకేమీ చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ న్యూస్ పేపర్ చదవండి. డైలీ న్యూస్ పేపర్ ఎందుకు చదవాలి అంటే కనుక కరెంట్ ఈవెంట్స్తో మీరు అప్డేటెడ్గా ఉండాలబ్బా. కరెంట్ ఈవెంట్స్ ఏమైనా పెద్ద పెద్ద కరెంట్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, వాటితో మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే డైలీ న్యూస్ పేపర్ చదవాలి. లేదు నాకు న్యూస్ పేపర్ చదివే అలవాటు లేదు, మొబైల్ చూడడమే అలవాటు అంటే కనుక డీడీ న్యూస్ ఛానల్ ఒకటి వస్తుంది గవర్నమెంట్ది. ఈ డీడీ న్యూస్ ఛానల్ మీరు ఫాలో అయిపోండి. ప్రతిరోజు ఈవినింగ్ లేదా మార్నింగ్ న్యూస్ 9 గంటలకు ఇస్తూ ఉంటారు కదా అప్డేట్స్, హెడ్లైన్స్ అని 100 హెడ్లైన్స్ అని ఇలాంటి న్యూస్ ఇస్తాడు కదా. సో ఆ డీడీ న్యూస్ మీరు ఫాలో అయిపోండి. ఈ కరెంట్ ఈవెంట్స్ అనేవి మీరు ఈజీగా ఫాలో అయిపోతారు, అప్డేటెడ్గా ఉంటారు అన్నమాట. సో ఇది గైస్ నాకు తెలిసిన, నేను ఇవన్నీ నువ్వు టెక్నీషియన్ కదా జేఈ గురించి ఏంటి ఎలా చెప్పేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు గైస్. మాకు జేఈ ఉంటారు, ఆ జేఈతో నేను కనుక్కొని సార్ ఏంటి బుక్స్ ఏంటి, అసలు ఎలాంటి ప్యాటర్న్ ఏంటి, మీకు ఈ ప్యాటర్న్ ఎలా ఉండేది, ఇవన్నీ కనుక్కొని రాసుకుని మీకోసం వీడియో చేశాను అన్నమాట. మీరు కనుక నేను చెప్పిన ఈ టాపిక్స్ చదివి ఈ ఫాలో అయితే కనుక బుక్స్, ఆన్లైన్ మాక్ టెస్ట్, ప్రీవియస్ క్వశ్చన్స్ బ్యాంక్ ఇవన్నీ చూసి అలాగే పోస్టుల గురించి తెలుసుకుంటే కనుక తప్పకుండా మీరు జేఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. మరి అన్న నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్నా అంటే గైస్ మీరు నోటిఫికేషన్ గురించి ఎదురు చూడకుండా మీకు ఇష్టమైన రైల్వేలో ఏ పోస్ట్ మీరు ఇష్టపడతారో ఆ పోస్ట్కి సంబంధించి తెలుసుకోండి, ఏం చదవాలి తెలుసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. నోటిఫికేషన్ ఎప్పుడైనా వస్తుంది, మీరు రెడీగా ఉండాలి, ఓకేనా. ఇదన్నమాట.
ఓకే గైస్, ఉంటాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.